గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ CSS3 ఫోర్త్ సెమ్ CS3లోని ఫోర్త్ సెమ్లో మనం రెజ్యూమ్ అండ్ కరికులం మేటర్ గురించి నేర్చుకుంటున్నాం. రెజ్యూమ్ ఎలా ఉంటుంది అనేది ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. రెజ్యూమ్ ఎలా ఉంటుంది అనేది, రెజ్యూమ్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, ఆర్డర్ ఎలా రాసుకోవాలి, ఏమి ఉంటాయి అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రెజ్యూమ్ అంటే వాళ్ళ రెజ్యూమ్ అంటే ఏంటంటే వాడి అంటే ఎగ్జామినర్ ఏది ఇస్తాడో దాన్ని చూసి నువ్వు ఏం చేయాలంటే రాయాలన్నమాట. అంటే రెజ్యూమ్లో ఎవరి డీటెయిల్స్ ఇవ్వడో మామూలుగా ఇస్తారు అంతే. కంప్యూటరిస్ట్ గాను, తర్వాత చీఫ్ గాను ఏదోటి ఇస్తాడు అందులో వాళ్ళ గురించి రాయమని. అంటే అప్పుడు ఏం చేస్తావు, నువ్వే నీ ఓన్గానే రాసుకోవాలని చెప్పాను. నీ ఓన్గానే రాసుకోవాలని చెప్పడం జరిగింది అనమాట. సపోజ్ ప్రిపేర్ పోస్ట్ ఆఫ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అన్నా అంతే, అలాగే ఇస్తాను అంతే. ఎవరి డీటెయిల్స్ ఇవ్వడం. అంటే ప్రిపేర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిగ్రీ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ డిగ్రీ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా ఎవరైతే పోస్ట్కి అప్లై చేస్తారో లెక్చరర్గా వాళ్ళు డీటెయిల్స్ రాయాలి. అంటే మీరే రాసుకోవాలి, డీటెయిల్స్ మీరే రాసుకోవాల్సి ఉంటుంది. కానీ కరికులం మీటర్కి CVకి చాలా తేడా ఉంటుంది. చూడండి ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఈ కరికులం మీటర్ ఎలా ఉంటుందో. చూద్దాం. కరికులం మీటర్ చూడండి, ఇక్కడ ఏం రాస్తున్నాడు, ప్రిపేర్ ఏ కరికులం మీటర్ ఫర్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ఏమన్నాడు, ప్రిపేర్ కరికులం ప్రిపేర్ ఏ కరికులం weightage prepare curriculum weightage for the following advertisement. For the following advertisement అని ఇచ్చి కింద ఏం చేస్తారంటే మీకు కింద కొంత సమాచారం ఇస్తారు. కింద కొంత సమాచారం ఉంటుంది. ఆ సమాచారాన్ని మీరు ఏంటంటే దాన్ని బట్టి మీరు ఏంటంటే కరికులం మీటర్ రాయవలసి ఉంటుంది. ఆ సమాచారం బట్టి కరికులం మీటర్ రాయవలసి ఉంటుంది. ఆ రెజ్యూమ్లో సమాచారం ఏముంటుందో వాడు ఏదో పోస్ట్కి అప్లై చేయమంటాడో ఆ పోస్ట్ అప్లై చేయమంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే మీరు ఆ పోస్ట్కి మీరే అర్హులు కనుక అనుకుని ఏం చేయాలంటే దానికి మీరు తగ్గట్టుగా రెజ్యూమ్ తయారు చేయవలసి ఉంటుంది. ఈ యొక్క కరికులం మీటర్ అలా కాదు. చూడండి ఇక్కడ ఎలాగిచ్చాడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే వాంటెడ్ చూడండి ఇక్కడ వాంటెడ్ ఈ కంప్యూటర్ operator for a public school అంటే ఆడిచ్చే అడ్వర్టైజ్మెంట్ ఇది అనమాట. కరికులం మీటర్కి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇస్తాడు. CV కాలం ఉంటుంది. ఏంటంటే ఏదో పోస్ట్ అప్లై చేయండి అంటాడు, మీరు ఈజీ రాయొచ్చు. కరికులం మీటర్ అలా కావచ్చు. కరికులం మీటర్ వాంటెడ్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ ఫర్ ఏ పబ్లిక్ స్కూల్ ద క్యాండిడేట్ should have
candidate should have a good working good working of good working of good working of computer, good working of good working of చూడండి candidate should have good working చూడండి good working knowledge good working knowledge good working knowledge of computers and previous experience previous experience will be considered apply to Deccan Chronicle Pittapuram Colony Deccan Chronicle Pittapuram Colony Pittapuram Colony Visakhapatnam. పిఠాపురం కాలనీ విశాఖపట్నం. ఇది ఇలా అడుగుతాడు. అందులో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రిపేర్ ఏ కరికులం డేటా ఫర్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడు, వాంటెడ్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ ఫర్ ఏ పబ్లిక్ స్కూల్, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్. అంటే క్యాండిడేట్ ఎవరు కావాలంటే కంప్యూటర్ ఆపరేటర్ కావాలంటే ఇందులోను పబ్లిక్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్ కావాలి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్లో మంచి నాలెడ్జ్ కలిగి ఉండాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్సిడర్. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ముందు ఉన్న ఎక్స్పీరియన్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారట. అండ్ అప్లై టు డెక్కన్ క్రోనికల్ పిఠాపురం విశాఖపట్నం. ఎక్కడ అప్లై చేయాలి, ఎవరికి అప్లై చేయాలి? ఈ డెక్కన్ క్రానికల్లో పిఠాపురం విశాఖపట్నం ఉన్న వాళ్ళకి అప్లై చేయాలి. ఇది అడిగాడు. అంటే కంప్యూటర్ ఆపరేటర్ అయి ఉండాలి, మంచి కంప్యూటర్ నాలెడ్జ్ వర్క్ అయి ఉండాలి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి అని అడిగాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి, మనం కరికులం వీటిని తయారు చేయాలి. ఈ కరికులం వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇది మీరు రాసుకోవాలి. మీరు రాసుకున్న తర్వాత కరికులం వీట ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఒకసారి కరికులం వీట ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఇందులో ఏం చేయాలంటే ఈ కరికులం వీట చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఈ కరికులం వీటలో చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డెఫినెట్గా రెజ్యూమ్లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాయాలి. అలాగే కరికులం వీటలో కూడా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ రాయవలసి ఉంటుంది. ఏంటంటే ఒకటి ఫస్ట్ సీరియల్ నెంబర్ చూసుకుంటే 1లో ఏముంటుందంటే నేమ్ ఆఫ్ ది
క్యాండిడేట్. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఈ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఒకవేళ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే బి రాజారాం ఇచ్చాడు. మీకు ఎగ్జామినేషన్లో మీ పేరు రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బి రాజారాం ఏమి ఇచ్చాడు, బి రాజారాం, బి రాజారాం. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎవరు, బి రాజారాం. సెకండ్ ఏంటి, సెకండ్ ఏముంది, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఇది కామన్, రెజ్యూమ్కి ఇది కరికులం వేటాకి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కామన్ అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కామన్. తర్వాత చూడండి ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే అడ్రస్ కమ్యూనికేషన్ తెలియజేయడానికి అడ్రస్ రాసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. బి రాజారాం, బి రాజారాం, సన్ ఆఫ్ బి వాసురావు, సన్ ఆఫ్ బి వాసురావు, సన్ ఆఫ్ బి వాసురావు, ఫ్లాట్ నెంబర్ 108, ఫ్లాట్ నెంబర్ 108, లావణ్య రెసిడెన్స్, లావణ్య రెసిడెన్స్, లావణ్య రెసిడెన్సీ, లావణ్య రెసిడెన్సీ. తర్వాత ఏంటి, లావణ్య రెసిడెన్సీ, ప్రకాష్ నగర్, గుంటూరు, ప్రకాష్ నగర్ గుంటూరు. ఇదే అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. అతని అడ్రస్ అనమాట. ఏంటి అతని అడ్రస్, బి రాజారావు, సన్ ఆఫ్ బి వాసురావు, ఫ్లాట్ నెంబర్ 108, లావణ్య రెసిడెన్సీ, ప్రకాష్ నగర్ గుంటూరు, ఇవి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉండాలి, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉండాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డెఫినెట్గా ఉండాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ డెఫినెట్గా ఉండాలి. తర్వాత థర్డ్ ఏంటి, థర్డ్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మొబైల్ నెంబర్. తర్వాత ఏముంటుంది, క్యాండిడేట్ మొబైల్ నెంబర్. థర్డ్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ చూసుకున్నాడు. కాంటాక్ట్ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ మొబైల్ నెంబర్. థర్డ్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్. ఈ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ చూసుకున్నట్లయితే ఇది మీ నెంబర్ ఏదైతే అది మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే అది మీరు ఇచ్చుకోవచ్చు. 834363 ఏదో నెంబర్ మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది కాంటాక్ట్ మొబైల్ నెంబర్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. తర్వాత ఏంటంటే 4 ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ 4 ఏంటి, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఏదో వేసుకుంటాం. మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు వేసుకోవాలి. 8
ఈవెన్ 1980 డేట్ ఆఫ్ బర్త్. అంటే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పడం మీకు, ఎగ్జాంపుల్ చెప్పడం కాబట్టి మీరు ఏంటంటే మీ ఓన్గా మీరు మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఓన్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓన్గా అవి మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదనమాట, ఓన్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకని కాంటాక్ట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి అండి. ఫస్ట్ ఏంటి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, పేరు రాసుకోవాలి, మీ పేరు ఉండాలి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉండాలి, అడ్రస్ ఉండాలి, అంటే మీ అడ్రస్ ఫుల్గా ఉండాలి. అలాగే కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఉండాలి, మీ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ యూజ్ చేసుకోవాలి, ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ వేయవలసి ఉంటుంది. తర్వాత ఇంకేమో చూద్దాం. తర్వాత ఏంటంటే 5 ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. 5 ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. 5 ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అంటే ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, సెకండ్ అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, 3 కాంటాక్ట్ మొబైల్ నెంబర్, 4 డేట్ ఆఫ్ బర్త్. 5 చూసుకున్నట్లయితే 5 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? అతను మీరు ఏం చదివారో అనేది ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా మొత్తం డీటెయిల్గా రాయవలసి ఉంటుంది. మీరు చదివింది మీరు ఏమేమి చదివారు చూసినట్లయితే ఇక్కడ మిస్టర్ రాజారాం చదివిన ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. మీరు అక్కడ మీరు చదివింది ఏదోటి రాసుకోవచ్చు, ఏదోటి మీరు అక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ ఏం ఇచ్చాడు, ఎంసీఏ ఆంధ్ర యూనివర్సిటీ, ఎంసీఏ ఆంధ్ర యూనివర్సిటీ, ఎంసీఏ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ వైజాగ్ అనొచ్చు, వాల్తేరు అనొచ్చు, విశాఖపట్నం అనొచ్చు. ఈ విశాఖపట్నానికి 2 నేమ్స్ అదనంగా ఉన్నాయి, వైజాగ్ అనొచ్చు, వాల్తేరు అనొచ్చు. అయితే ఇక్కడ వైజాగ్ రాష్ట్రం, ఎంసీఏ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్. ఈ ఎంసీఏలో ఇతనికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఎంసీఏలో ఇతనికి ఎంత పర్సెంట్ వచ్చిందంటే 60%. 60% ఎంత వచ్చింది? 60% వచ్చింది ఇతనికి. ఈ ఎంసీఏలో 60% వచ్చింది. బిఎస్సి చదివాడు. తర్వాత బిఎస్సి ఎక్కడ చదివాడు? ఏఎన్ యూనివర్సిటీ ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట, ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట, గుంటూరు. ఇతనికి డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఎంత పర్సెంట్ వచ్చిందంటే 62%. అంటే 62%. మీరు మేము ఎంబీఏ చదవలేదు, ఎంసీఏ చదవలేదండి, ఇవన్నీ చదవలేదంటే అనవసరం. అసలు మీరు అలా కరెక్ట్గా మెన్షన్ చేశారా లేదా, రాశారా లేదా అని కావాలి. ఓకేనా? అందుకే ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట గుంటూరు 62%. ఇంటర్మీడియట్
కొన్ని ఇంటర్మీడియట్ ఎక్కడ చూద్దాం. ఇంటర్మీడియట్ 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 ఎక్కడ చదివాడు? ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాడు చూసుకున్నట్లయితే ఇతను ఇంటర్మీడియట్ కృష్ణవేణి జూనియర్ కాలేజీలో చదివాడు. ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాడు? కృష్ణవేణి 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 జిఆర్ కాలేజ్, కృష్ణవేణి జూనియర్ కాలేజ్, కృష్ణవేణి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట. నర్సరావుపేట 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 గుంటూరు. నర్సరావుపేట గుంటూరు. అంటే ఇతను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం చదివాడు? ఎంసీఏ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్. ఈ ఎంసీఏలో 60% వచ్చింది. అలాగే బిఎస్సి ఏఎన్ యూనివర్సిటీ ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట గుంటూరులో చదివాడు. 62% వచ్చింది. అలాగే ఇంటర్మీడియట్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట గుంటూరు 91% వచ్చింది. ఇంకా 91%. ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినవి ఈ విధంగా రాయాలి. అంటే ముందు హైయర్ ఎడ్యుకేషన్ నుంచి రావాలి. హైయర్ ఎడ్యుకేషన్ ఇది ఎంసీఏ, తర్వాత డిగ్రీ, తర్వాత ఇంటర్. అలా అంటే ముందే ఇంటర్, తర్వాత డిగ్రీ, ఎంసీఏ కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి లోయర్ ఎడ్యుకేషన్ వరకు రాసుకుని రావాలి. ముందు హైయర్ ఎడ్యుకేషన్ రాయాలి, తర్వాత డిగ్రీ, తర్వాత ఇంటర్మీడియట్. ఈ విధంగా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఇది అంటే 5 ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. 5 ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. తర్వాత ఇంకేమున్నది చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తర్వాత 6th ఏంటంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాయాలి. 6th ఏంటి? 6th ఫర్ ది పోస్ట్ ఆఫ్. ఫర్ ది పోస్ట్ ఆఫ్ 6th ఏంటి? ఫర్ ది పోస్ట్ ఆఫ్. దేనికి పోస్ట్ అని అంటే కంప్యూటర్ ఆపరేటర్. ఆల్రెడీ ముందు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. కంప్యూటర్ ఆపరేటర్ ఫర్ ఏ పబ్లిక్ స్కూల్. కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ ఫర్ ఏ పబ్లిక్ స్కూల్. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు అడ్వర్టైజ్మెంట్ చెప్పాను కదా, మీకు బోధ మీద రాస్తున్నాం కదా. ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఏదైతే పోస్ట్ అడిగారో అదే పోస్ట్ రాయాలి. అంటే కంప్యూటర్ ఆపరేటర్ ఫర్ ఏ పబ్లిక్ పోస్ట్. అంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే పబ్లిక్ స్కూల్లో కంప్యూటర్ పోస్ట్ అన్నమాట. తర్వాత 7th ఏంటంటే స్పెషల్ మెరిట్స్. ఇది కామన్, మీకు రెజ్యూమ్లో కూడా చెప్పాను. 7 ఏంటంటే స్పెషల్ మెరిట్స్. ఈ స్పెషల్ మెరిట్స్ ఏంటంటే ఐ హ్యావ్ నేచురల్ ఫెయిర్. కామన్గా రాయించవలసింది I have natural faith for convincing I have natural faith for convincing people good at communication skills. Good at communication skills
కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్కిల్స్ ప్రొఫిషియెంట్, ఇన్ఫ్లుయెన్స్, proficient influence, proficient influence, proficient influence, range of influence, and accuracy, and accuracy, and accuracy, also good at, also good at PR, and HR, PR and HR. ఇది స్పెషల్ మెరిట్స్ కి రాయవలసి, ఇది స్పెషల్ మెరిట్స్ కి రాయవలసి. తర్వాత ఎయిట్ ఏంటంటే రెఫరెన్స్. ఈ రెఫరెన్స్ అంటే ఎవరో ఒక రెఫరెన్స్ చూపించాలి. హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఎవరు ఉన్నారు ఏంటో చూస్తారు. ప్రొఫెసర్ పివి రావు, ప్రొఫెసర్ పివి రావు, హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, హెచ్ఓడి ఫిజిక్స్, ఫిజిక్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఫిజిక్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఇది అంటే ఎవరైనా రెఫరెన్స్ అనమాట. రెఫరెన్స్ ఎవరితో ఉంది మనం చెప్పాల్సి ఉంటుంది. రెఫరెన్స్ అది విషయం అంటే ఎవరో ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ పివి రావు, హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫిజిక్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత 9 ఏంటంటే సారీ 8 చూసినట్లయితే ఈ స్పెషల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ 8 తప్పు చెప్పాను, సారీ ఫర్ మిస్టేక్. 8 ఏంటంటే స్పెషల్ టెక్నికల్ క్వాలిఫికేషన్. 8 ఈ స్పెషల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఎడిషనల్ గా నీకు ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా లేదా తెలుసుకోవడానికి. ఏంటంటే ఎంఎస్ ఆఫీస్, ఒరాకిల్, C++ అండ్ జావా. ఇతనికి ఎడిషనల్ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్లో మంచి పరిజ్ఞానం ఉంది. ఎంఎస్ ఆఫీస్, ఒరాకిల్లో మంచి పరిజ్ఞానం. తర్వాత 9 ఏంటంటే 9 చూసుకున్నట్లయితే 9 ఏంటంటే రెఫరెన్స్ వస్తుంది అన్నమాట. 8 టెక్నికల్ క్వాలిఫికేషన్ వస్తుంది అండ్ 9 ఏంటంటే రెఫరెన్స్ వస్తుంది. రెఫరెన్స్ ప్రొఫెసర్ రెఫరెన్స్ చూద్దాం. ప్రొఫెసర్ పివి రావు, హెచ్ఓడి ఫిజిక్స్, ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఫిజిక్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఈ ఎక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ అనమాట. ఎవరో పివి రావు అంటే రెఫరెన్స్ చూపించాలి. 8, 9 వచ్చింది అంటే 6th ఏమో ఫర్ ద పోస్ట్ ఆఫ్ 7 స్పెషల్ మెరిట్స్, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ 8, 9 ఏంటంటే రెఫరెన్స్. 9 ఏంటి రెఫరెన్స్. ఆ 10 ఏంటో చూద్దాం. మనకి ఈ 9 వరకు చెప్పుకున్నాం, 10 ఏంటో చూద్దాం.
చూడండి ఇక్కడ రాసుకోండి. 9 వరకు చెప్పాను. 9 తర్వాత 10, 11 మనకు ఉంటుంది. ఈ అంటే సీరియల్లో నెంబర్ చూసినట్లయితే 10, 11 మనకు కనిపిస్తుంది. ఓకేనా, చూద్దాం. తర్వాత 10 చూస్తే కెరియర్ ఆబ్జెక్ట్. 10 చూసినట్లయితే 10 కెరియర్ ఆబ్జెక్ట్. కెరియర్ ఆబ్జెక్టివ్ కనిపిస్తుందంటే కెరియర్ ఆబ్జెక్టివ్ టు బికేమ్ ది best of computer operator, to become the best of computer operator, to become the best of computer operator, అంటే కంప్యూటర్ ఆపరేటర్ అవ్వాలని. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ 11 ఇచ్చాడండి. ఇక్కడ 11 ఇచ్చాడంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్? ఫర్ 3 years in a school, for 3 years in a school Bangalore, school in Bangalore, స్కూల్ ఇన్ బెంగళూరు. తర్వాత ఏమొస్తుంది అంటే 11 వరకు మనకు ఉంటుంది. తర్వాత ఏమంటుందంటే ఏంటంటే డేట్, లాస్ట్ ఏముంటుంది లెఫ్ట్ సైడ్ డేట్ రాయాలి. డేట్ మన డేట్ రాసుకోవాలి. డేట్ తర్వాత ప్లేస్ అక్కడ ప్లేస్ ఎక్కడ గుంటూరు కనుక గుంటూరు రాశాడు. మీరు ఈ ప్లేస్ అయితే ఏదో ఊరు ఏదో పేరు రాసుకోవచ్చు. గుంటూరు. అలాగే ఎవర్స్ సిన్సియర్లీ, ఈ రైట్ సైడ్ వచ్చేటట్టు కింద ఏం రాస్తారంటే ఎవర్స్ సిన్సియర్లీ అంటే ఏంటంటే ఎవరు సిన్సియర్లీ అక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ మీ సైన్ ఉంటుంది అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ కరికులం గేట్ ఎగ్జాంపుల్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవి అంటే 11 మనకి సీరియల్ నెంబర్ సీరియల్ వైజ్గా 1 to 11 వరకు ఉంటుంది. అక్కడ నేమ్స్, అడ్రస్ ఇవన్నీ కూడా కరెస్పాండ్ అడ్రస్ ఇవన్నీ కూడా రాయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా లాస్ట్ డేట్, ప్లేస్ ఉంటాయి. డేట్, ప్లేస్ అలాగే యువర్ సిన్సియర్లీ ఉంటుంది అన్నమాట. ఈ ఆర్డర్లోనే నువ్వు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్డర్లోనే రాయవలసి ఉంటుంది. ఈ ఆర్డర్లోనే మీరు రాయవలసి ఉంటుంది. ఎందుకనంటే ఇదే ఆర్డర్, మీకు ఇలా రాస్తేనే మీకు మార్కులు బాగా పడతాయి. అందుకని ఇదే ఆర్డర్లో రాయవలసి ఉంటుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తర్వాత క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.